అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మరలా ఒక వీడియో చేయడం జరిగింది. మరి ఆ వీడియో ఏంటి, ఏం థంబ్నెయిల్ పెట్టారంటే జగన్ ఓదార్పు పాలిటిక్స్ సీదిరి పరామర్శ వెనక వ్యూహం. ఇది థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. మరి ఏమని మాట్లాడారయ్యా ఆయన విశ్లేషణలని మనం మొత్తం వీడియో చూస్తే మరొక్కసారి ఇంతకు మించి దిగజారను అనుకున్న ప్రతిసారి నాగేశ్వర్ గారు దిగజారి చూపిస్తూ ఉన్నారు. ఈయనకు రాను రాను రాజుగుర్రం గాడిదైనట్టు ఈయన బుద్ధి రాను రాను వంకరగా అయిపోతుందని ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. ఆయన వీడియో కింద కమెంట్లు చూస్తే ఒక్క కమెంట్ అన్న పాజిటివ్గా వస్తే అది మీరే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత అనుకుంటారు. అసలు ఇంతకు యాంకర్ ఏమడిగారు, ఈయన ఏం చెప్తున్నాడు అనేటువంటి ఒకసారి మనము చూస్తే ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి. రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును ములాఖత్ లో కలవడానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ శ్రీకాకుళం వెళ్తూ ఉన్నారు. వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది సార్, సీదిరి అప్పలరాజు అరెస్టు అనేది కక్షపూరితము, కావాలని ఆయన కేసులో ఇరికించారు, జైలుకు పంపించారు అని చెప్పేసి కూటమి నేతలు అంటూ ఉన్నారు సార్. క్రిమినల్స్ కు మద్దతుగా ఉండడం జగన్ కు మొదటి నుంచి అలవాటు అని చెప్పేసి. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. సో ఆ జైలుకు వెళ్లే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయా నేతలతో ములాఖాత్ కూడా అయ్యారు. సో సీదిరి అప్పలరాజును ఇవాళ పరామర్శించబోతూ ఉన్నారు జగన్మోహన్. విన్నారు కదండి, యాంకరు ఏమడిగారు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శ చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతూ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీని వెనకాల వ్యూహం అని చెప్పేసి థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. మరి ఆయన విశ్లేషణ ఏం చేశారు అంటే అసలు బాధిత కుటుంబం గురించి మొత్తం వీడియో విన్నానండి. చూసిన తర్వాత కనీసం బాధిత కుటుంబానికి దానయ్య యాదవ్ అనేటువంటి ఒక బీసీ, అంటే నీ విశ్లేషణలో చెప్పడానికి కూడా నువ్వు సిగ్గుపడుతున్నావా బీసీల గురించి అని చెప్పేసి నేను కూడా అడుగుతూ ఉన్నా. మరి ఒక బాధిత కుటుంబానికి పరామర్శ చేయాల్సింది పోయి మరి కేవలం తప్పు చేసినటువంటి యొక్క వ్యక్తి కుమారుడు కోసం నువ్వు ఆ వ్యక్తి కోసం పరామర్శ చేయడం కోసం వెళ్ళావు అంటేనే, నువ్వు ఆ విషయం చెప్పకుండానే విశ్లేషణ చేసావు అంటే నీ యొక్క మేధావితనంగా మారిపోతా ఉంది అని చెప్పేసి నేను చెప్పినటువంటి మాట కాదండి. ఆ వీడియో కిందల కమెంట్లు చూడండి. మరి సీదిరి అప్పలరాజు కొడుకు చేసినటువంటి కార్యం ఏంటండి, ఒక వ్యక్తిని అతను బండి అంటే తీసుకొని వెళ్ళి గుద్దేసి 44 సంవత్సరాలు ఉన్నటువంటి దాన యాదవ్ను గుద్దేసి చంపేస్తే మరి కనీసం ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏ బీసీ నేతలైనా సరే ఎవరైనా సరే, మరి గతంలో గాదె సాయికృష్ణ కాపు సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే 20 లక్షలు వెళ్ళి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఎవరు? కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి నాయకులంతా కలిసి. మరి ఈరోజు దానయ్య యాదవ్ కుటుంబానికి మరి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎందుకు వెళ్ళి పరామర్శ చేయలేదు? దీనిపైన ఎక్కడ విశ్లేషణ చేయలేదు. ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కెరియరే ఓదార్పు మీద స్టార్ట్ అయ్యింది, ఆయన ఆయుధమే ఓదార్పు అని చెప్పేసి ఎడ్జ్ కవర్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి సాఫ్ట్ కార్నర్గా కవర్ డ్రైవ్ అనమాట. మరి నొక్కి నుంచి చంద్రబాబు గారి పైన మాట్లాడేటువంటి ఈ వ్యక్తి మరి సింగయ్య విషయంలో, మరి ఈరోజు దానయ్య యాదవ్ విషయంలో మరి జైలుకు వెళ్ళి గంజాయికి వెళ్ళి వచ్చి డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి వారికి పరామర్శ చేస్తారు జగన్ గారు. మరి దానయ్య యాదవ్ కుటుంబానికి ఎందుకు పరామర్శ చేయరనేటువంటి అంశం పైన ఈయన వీడియోలో అస్సలు చెప్పలేదు, ఆ కుటుంబం గురించే మాట్లాడలేదు. ఏం చెప్పారయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ గురించి అంట. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటంటే ప్రతి ఒక్క పరామర్శలోనూ ఆయన యొక్క బల ప్రదర్శన, కమ్బ్యాక్ ఈ విధంగా ఇస్తూ ఉన్నాడు, నాకు ప్రజలలో ఇంకా ఉంది, 40% ఓటు బ్యాంక్ ఉంది అన్న తరహాలో నువ్వు చెప్తా ఉంటే నువ్వు ఇంతకు మించి దిగజారవనుకున్నటువంటి ప్రతిసారి దిగజారి చూపిస్తామని చెప్పడంలో సిగ్గుపడతా ఉన్నాము. మరి ఒక్కసారి ఆయనకు ఆ వీడియో కింద పెట్టినటువంటి కమెంట్లు, ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదండి, ఆ కమెంట్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి. బాబు అసలు యాంకర్ ఏమడిగాడు, నువ్వు ఏం చెప్తున్నావో ఒకసారి వీడియో చూసుకో, భలే అనలిస్టులు రా స్వామి అని చెప్పేసి ఒక ఆయన పెట్టాడు. మరి ఇంకా లోతుకు వెళితే కాపాడే ప్రయత్నం కాదు సార్, సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఒక అమాయకుడిని కేసులో పెట్టాలని చూశారు, ఇది నేరం కాదా, కొడుకుని కాపాడే ప్రయత్నం అని చెప్పడం మీకు శోభనివ్వదు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా దిగజారిపోయారు నాగేశ్వర్ గారు అనేది చెప్తా ఉన్నారు. బాగా కవర్ చేశారు సార్, పేటీఎం సార్ అని చెప్పేసి ఒక ఆయన కమెంట్ పెట్టాడు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతానికి డ్రిప్
ఇవ్వలేదు. ఈ విషయం తెలుసా నీకు? ఒక రైతు భరోసాని ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవతో పాటు మిగిలిన కార్యక్రమాలు చేస్తున్నాడు. మీకు అది తెలియదా? దానిపైన వీడియో చేయరా? ఇలా చాలా కమెంట్లు. ఒక బలిసిన వాడిని పొరపాటున యాక్సిడెంట్ చేసిన ఒక పేదవాడికి అన్యాయం జరుగుతుందని న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు ఈ ప్రజానాయకుడు అని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారు ప్రజలు. మరి నాగేశ్వరరావు గారు రోజు రోజుకి వంకరగా మాట్లాడడం నేర్చుకుంటున్నారు. మీరు వైసీపీ కండువా వేసుకుంటే మంచిది, ఎందుకంటే అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమీ అనరు అని చెప్పేసి ఏకంగా చెప్పేస్తున్నారు ప్రజలే. పనికిమాలిన ఎదవా, అది పొలిటికల్ మోటివేటెడ్ కేసా, నువ్వు జీవితంలో మారవురా అని చెప్పేసి ఒక ఆయన కమెంట్ పెట్టాడు. ఎవరు? న్యూస్ అమరావతి అని చెప్పేసి. సార్, మీకు అభిమానం ఉంటే జగన్కి సపోర్ట్ చేసుకోండి. దానయ్య గురించి మాట్లాడలేదు ఇంతవరకు మీరు, సో యు ఆర్ నాట్ ఏ జర్నలిస్ట్ అని చెప్పేసి ఒక ఆయన పెట్టడం జరిగింది. నాకు తెలియగలుగుతాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ పెట్టారు. ఏం కోసమో మీరు చెప్పిన దాని ప్రకారం, మీ విశ్లేషణ ప్రకారము బల ప్రదర్శన అనుకుందాము. మరి దానయ్య యాదవ్ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి? యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇంత చిన్న లాజిక్ మీరు చెప్పకోకుండా జగన్ గారికి సపోర్ట్గా ఎలా మాట్లాడుతున్నారండి? అసలు దానయ్య యాదవ్ కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేయాల్సినటువంటి జగన్ గారికి మీరు వంకరగా విశ్లేషణ చేస్తూ, అంటే కూటమి ప్రభుత్వానికి నెగిటివ్గా మాట్లాడుతూ, జగన్ గారికి సాఫ్ట్ కార్నర్ మాట్లాడుతూ, ఏ విధంగా యాదవ్ సామాజిక వర్గం వాళ్ళు, బీసీ సామాజిక వర్గం వారు జగన్ గారికి ఓటేస్తారు? సింపుల్ లాజిక్. అంటే పొలిటికల్ మోటివేటెడ్ అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఒక్కసారి 2019 ముందు వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మీరు చెప్పిన దాని ప్రకారం నిజంగా పొలిటికల్ మోటివేటెడ్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తే, మరి 2019కి ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెట్టేసి, దానిలో ఇన్వాల్వ్ లేనటువంటి వాళ్ళను ఆదినారాయణ రెడ్డి గారిని, బీటెక్ రవి గారిని కూడా ఇన్వాల్వ్ చేసి రాయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదినారాయణ రెడ్డి గారిని, బీటెక్ రవి గారిని అయితే ఏకంగా పోలీసులు తీసుకొని వెళ్ళి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి, పైన నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, నిన్ను లేపేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి స్వయాన బీటెక్ రవి గారి చెప్పడం జరిగింది. మరి ఆదినారాయణ రెడ్డి గారు ప్రతి బహిరంగ సభలోనూ కూడా చెప్తా ఉన్నారు, నన్ను ఇరికిచ్చారు కావాలని అని చెప్పేసి. అంటే మరి ఇది అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు సిబిఐ అడగడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు ఇదే హైకోర్టుకు వెళ్ళి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి వైసీపీ నాయకత్వం అంతా వెళ్ళి హైకోర్టుకు వెళ్ళి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా హైకోర్టుకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి ముందు, రాకముందు, వచ్చిన తర్వాత ఎవరు లబ్ధి పొందారండి? వివేకానంద రెడ్డి గారి హత్య ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదా? జగన్ గారు కాదా? మరి పొలిటికల్ మోటివేటెడ్ నిజంగా ఆనాడు ఎవరు చేశారండి? మరి చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేశారు. నిజంగా అలాంటి నేపథ్యం చంద్రబాబు గారికి ఉందా? అంటే మీలాంటి వారు సైతం కూడా ఎంతో సీనియర్ నాయకులని, రాజకీయాలను చూసినటువంటి మీలాంటి వాళ్ళు కూడా రోజు రోజుకి అమ్ముడుపోతూ ఉన్నారని ఇది ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక బాధిత కుటుంబం గురించి నువ్వు కనీసము 10 నిమిషాలు వీడియో చేసి ఆ 10 నిమిషాల్లో దానయ్య యాదవ్ అంటే ఆ పేరు కూడా ఎత్తకోకుండా, ఆ బాధిత కుటుంబం పేరు కూడా ఎక్కడ ప్రస్తావించుకోకుండా నువ్వు జగన్ గారికి కవర్ డ్రైవ్ చేస్తున్నావంటే, ఇంకా ఒక్కసారి నీ ముఖం వెళ్ళి అద్దంలో చూసుకోండి అని చెప్పేసి కూడా కమెంట్లు పెడతా ఉన్నారు ప్రజలు. మరి ఒక్కసారి ఆ వీడియో కింద వచ్చినటువంటి కమెంట్లను చూసుకుంటే నీ యొక్క వంకర బుద్ధి ఏ విధంగా ఉన్నది నీకే అర్థమవుతుందని చెప్పేసి ప్రజలే తెలియజేస్తూ ఉన్నారు. ఇది నా మాట అయితే కాదు. అందరికీ నమస్కారం.